మాకు అల్టిమేట్గా ఏంటి స్ట్రెంత్ ఎమ్మెల్యేలే అట్లా ఊగుతున్న సందర్భంలో వార్డు మెంబర్లు ఎగిరిపోకుండా ఎందుకుంటారంటే ఒక ఆలోచన అయితే సహజంగా ఉండేదే కదా. అది అదే కొత్త కాదు కదా ఫార్ములా వారికి. నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధిని మీ దగ్గర మాట్లాడాలి. నేను వారికి ఏమైనా మాట్లాడొచ్చు వారు. నేను అల్టిమేట్గా ఏం చూస్తాను అంటే గ్రౌండ్కి వెళ్ళి ఏం ఫలితం వస్తుంది అని అనుకున్నప్పుడు తప్పకుండా వారు చెప్పిన దాంట్లో నేను పాయింట్ వైజ్ పాయింట్ మాట్లాడను, కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం మేము స్ట్రెంత్ అవపడుతున్నాం. మేము స్ట్రెంత్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాం. మీ స్ట్రెంత్ లేదని కాదు, మీ స్ట్రెంత్ గుంజుకుని మళ్ళీ మేము బలపడే ప్రయత్నం వారు కన్వీనెంట్ గా తన వైపు సబ్జెక్ట్ ని తిప్పుకుంటున్నారు కన్వీనెంట్ గా. అట్లా అనుకుంటే ఇప్పుడు చూడు ఒక్క నిమిషము సిరిసిల్ల ఉంది. ఇప్పుడు మన రవణ అన్నట్టు మనీ పెట్టలేదనేది కాదు, మేము రూపాయి పెడితే వాళ్ళు 3 రూపాయలు పెట్టిండ్రు. జనము తర్వాత ఎప్పుడు మీరు ఒకసారి మీరు సీనారే మన గ్రంథాలయం ముందు కానీ అంబేద్కర్ ముందు కానీ నేను ఫొటోస్ ఏ రోజు కాంగ్రెస్ నాకు తెలిసి 17 years లో అంత పెద్ద జనం వచ్చిన దాఖలాలు అయితే నేను చూడలేదు. Be mine with the Joyalika's Be Mine Heart to Heart Valentine's collection. Very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15th, 2026. మేము ఆర్గనైజ్ చేసింది వీ నో సంథింగ్, బట్ దానికంటే బిగ్ ఫిగర్ వచ్చింది. ప్రజల్లో చేంజ్ అక్కడ కోరుకున్నా కన్సాలిడేషన్ ఇంకా రాలేదు. అది దానికోసం చూస్తున్నా. 14 ఫలితాలు ఇప్పటికి వెలువడితే 14 మేమే గెలిచినాం. అది చూస్తాం ఇంకా దాన్ని మొత్తం. 14 మార్నింగ్ కూడా ఈ రోజు ఎలక్షన్ అనగా కూడా మనోడు చాలా ఆవేశం, 3-4 రోజులు అక్కడనే ఉన్నాడు. ఎప్పుడు కూడా నెవర్ బిఫోర్ ఎన్నికలు ఎప్పుడు కూడా అక్కడ లేడు. అసెంబ్లీ అంటే పోయినసారి కూడా అయినాయి కదా. నిజమే, రాష్ట్రం మొత్తం ఉండాలి, వాళ్ళ ఆయన ఎమ్మెల్యే తను కాపాడుకోవాలి కదా. పవర్ ఇమేజ్ కనెక్ట్ అయితే కానీ ఒకటి మాత్రం చెప్తాను సార్, మీరు చైర్మన్ ఎవరు గెలుస్తారు, మేయర్ ఎవరు గెలుస్తారు పక్కన పెడితే వార్డు మెంబర్ కూడా ఒక లీడర్ వేస్తారు అక్కడ స్థానికంగా. మీరు సంఖ్య స్థానికంగా బీఆర్ఎస్ సంఖ్య 300 దాకా కనపడుతుందంటేనే నాయకత్వం ఖచ్చితంగా మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సిన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోలేదా, ఎందుకు తెచ్చుకోలేదు, కొత్త నాయకుడిని సృష్టించలేదా, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కాదట్లేదు. కానీ ఓవరాల్గా ఈరోజు అధికారంలో ఉండి కూడా ఈ స్థాయిలో ఉంది అంటేనే మీ సంకేతం మీరు అర్థం చేసుకోండి. లేకపోతే ఇంకా 2 ఏళ్ల తర్వాత వచ్చే ఫలితాలు వేరే అంటే సార్ అన్నట్టు ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు కొత్త నాయకత్వం సృష్టించడం అంత ఈజీ కాదు. మీకు గుర్తుండే 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక శ్రీనివాస్ యాదవ్ గారిని వాళ్ళు తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది అపోజ్ చేసినారు. ఎట్లా తీసుకుంటారు అంటే ఒక నాయకత్వం సృష్టించడం అంతా ఎంత కష్టమో తెలుసా ఆయన వాళ్ళని అడిగిండు. సో ఉన్న నాయకత్వం తీసుకొని మనం స్ట్రెంత్ కావాలి, తెచ్చుకుని బలపడాలి కానీ ఒక కొత్త నాయకత్వం సృష్టించడం అంత ఈజీ కాదు. దానికి ఒక 10 years టైం పడుతుంది ఒక లీడర్ కావడానికి. సో ఆ విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ అంత ఈజీగా ఆ నాయకత్వం రాలేదు. 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినా కూడా రాలేదు, తర్వాత ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాలేదంటే దాని అర్థం బీఆర్ఎస్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, దాన్ని రిటైన్ చేసుకున్నారు. దాన్ని కొద్దిగా తీసుకుంటున్నాం అనేది అర్థం దగ్గర అంటున్నారు, బట్ ఒక లెవెల్లో తీసుకోలేరు, కొద్దిగా తీసుకుంటున్నారు. ఇది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ దాన్ని ప్రూవ్ చేయగలుగుతామో చూడాలి. పోయినసారి చూడు వాళ్ళకు 1767 పోయినసారి బీఆర్ఎస్. ఒక్క